హలో గైస్, ఇవాళ నేను మార్నింగ్ లేయగానే మా ఇంటి దగ్గర చాలా మంది ఉన్నారన్నమాట. ఎందుకు ఇంతమంది ఉన్నారా అని అక్కడికి వెళ్ళి చూశాను. అక్కడ చూస్తే ఏవో చేస్తున్నారు, చాటలు చేస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట. సో మీకు కూడా చూపించాలని నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట. అవి దేంతో చేస్తారో, ఎలా చేస్తారో అని అయితే ఫుల్ వీడియోలో మీకు నేను చూపించబోతున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇలా మనకి ఫ్రీడమ్ ఆయిల్ డబ్బాలు ఉంటాయి కదా, మనం వేస్ట్ అయిపోయినవి. ఇలా వీటినన్నిటిని వేస్ట్ చేయకుండా అక్కడికి తీసుకెళ్ళాను. సో ఆయన పైన టాప్ అండ్ కింద బాటమ్ మొత్తం లేపేశారు. సో ఆ బాటమ్ టాప్ లేపేసిన తర్వాత ఇలా కట్ చేసుకుంటున్నారనమాట. దాన్ని ఈక్వల్ పార్ట్స్గా ఒక్కొక్క డబ్బా వచ్చేసి ఒక్కొక్క ఆయిల్ క్యాన్ వచ్చేసి 2 చాట్లు అవుతుందని చెప్పారు. అక్కడేదో రాయి ఉన్నట్టుంది, సో దాన్ని కూడా తీసేశారు. సో ఇలా నీట్గా ఫ్లాట్ చేసుకుంటున్నారు అనమాట మొత్తం దాన్ని. నాకు ఇట్లాంటివంటే చాలా ఇంట్రెస్ట్. మీకు కూడా అంతేనా? ఇలా మొత్తం నీట్గా ఫ్లాట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని సైడ్స్ ఫ్లాట్ చేసుకున్న తర్వాత దాన్ని మధ్యలోకి హాఫ్గా కట్ చేసేసుకోవాలన్నమాట. చూడండి, ఆయన కట్ చేస్తున్నారు. ఎస్, ఫైనల్లీ అయితే కట్ చేశారు. చాలా కష్టపడితే కట్ చేశారు. అండ్ ఇలా వాటిని పక్కన పెట్టుకున్నారనమాట. సేమ్ ఇలానే చాలా 3-4 మెంబర్స్ ఇచ్చారు. సో వాటిని కూడా సేమ్ అలానే కట్ చేసుకుంటూ పక్కన పెట్టేశారు. సో తర్వాత ఇలా సపరేట్ చేసిన వాటి ఉంటాయి కదా, సో వాటిని తీసుకొని ఇలా చేశారనమాట. సో ఎండింగ్లో అది చాలా షార్ప్గా ఉంటుంది కదా, అది మనకి కుచ్చుకోకుండా ఉండడానికి ఇలా చేస్తున్నారు. వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. ఎంత బాగా కష్టపడుతున్నారో చూడండి, నాకు చాలా మంచిగా అనిపించింది. ఇలా నీట్గా ఉన్న వాటినన్నిటిని ఇలా అది షార్ప్గా లేకుండా ఇలా చేస్తున్నారు. ఇలా సో మన దగ్గర 4 ఉన్నాయి కదా, 4ని కూడా అలానే చేసుకుంటున్నారు అనమాట. ఇలా ఏమన్నా గలీజ్గా ఉన్నా కూడా నీట్గా చేసేస్తున్నారు. దాని మీద ఉన్న చెత్త అంతా తీసేస్తున్నారు అనమాట. మనం ఎప్పటి నుంచో ఇలా వేస్ట్ క్యాన్స్ ఉంటాయి కదా, అలాంటి వేస్ట్ చేసుకోకుండా ఇలా మంచిగా చాట్లు అయితే చేయించుకోవచ్చు మనం. ఇది యూస్ఫుల్లే కదా, ఆ క్యాన్ వేస్ట్ ఆ ఆయిల్ది వేస్ట్ అయ్యకుండా. అండ్ ఇవి వచ్చేసి వేస్టే అనమాట. ఇది పైన క్యాప్ ఉంటుంది కదా, సో దాన్ని ఏం చేయలేము. అండ్ ఇలా మార్కింగ్ చేసుకుంటున్నారనమాట ఆయన, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఎలా అనేసి. సో మనకున్న వాటిలన్నిటిని ఇలా మార్కింగ్ చేసుకుంటున్నారు. అండ్ ఇవి ఇలాగా వేస్ట్ కాబట్టి పక్కన పడేశారు. మీకు లైన్ కనిపిస్తున్నాయా? 2 లైన్స్ అక్కడ మార్కింగ్ చేసుకుంటున్నారు అనమాట. మిగతా కూడా సేమ్ అలానే మార్కింగ్ చేసేసుకుంటున్నారు. మనకి బాటమ్ ఉంటాయి కదా, బాటమ్ ఆయిల్ క్యాన్కి బాటమ్ మాత్రం వేస్ట్ చేయరనమాట. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకున్న చోటుకి కట్ చేసుకుంటున్నారు. ఇలా ఒక్కొక్క చార్ట్ చేయడానికి 80 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. అండ్ క్యాన్ మనది అయితే ఆయిల్ క్యాన్ మనది అయితే వీళ్ళు చేయడానికి 80 రూపీస్. బాగుందని
అలా ఉన్న వాటినన్నిటిని మనం మార్క్స్ పెట్టుకున్న వాటన్నిటిని అలా కట్ చేసుకొని సైడ్స్కి పెట్టేసుకుంటున్నారు. ఇలా అన్నిటినీ చేసుకున్న తర్వాత పక్కనైతే పెట్టేసుకున్నారనమాట. సో అవి అయిపోయిన తర్వాత అలా పక్కన పెట్టుకున్న కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న వాటిని ఇలా మంచిగా చేస్తున్నారనమాట, చాటలాగా రావడానికి మనకి. సేమ్ 2 సైడ్స్ అలా చేసుకుంటున్నాం. మనకి మంచిగా స్ట్రైట్గా రావాలి కదా, ఫ్లాట్గా ఉండొద్దు కదా అనేసి అలా చేస్తున్నారు. అలా నీట్గా కొట్టుకుంటే మనకి నీట్గా వస్తుంది అనమాట, స్ట్రైట్గా ఉంటుంది అది. సేమ్ బోత్ సైడ్స్ అలానే చేసుకుంటున్నా. సో అన్నిటినీ అలానే చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అంతలోపు ఈ వీడియో చెప్పాను కదా, బాటమ్వి క్యాన్ బాటమ్వి ఉన్నది కాలుస్తుంది. ఎందుకు కాలుస్తున్నారు అంటే దాని మీద ఏమైనా వేస్ట్ ఆయిల్ ఉంటుంది కదా, అలా కాలుస్తే మొత్తం నీట్గా అయిపోతుందంట. సో మనకి ఏమేమున్నా పోయిద్ది కాబట్టి ఇలా నీట్గా మంచిగా కాల్చుకుంటుంది ఆవిడ. నీట్గా అయిన తర్వాత దాంతో చిన్న చాటలు చేస్తారనమాట. మనం పెద్దగా చేసాం కదా, సో దాంతో సేమ్ అలానే చిన్నగా చేస్తారనమాట. కాకపోతే మనకి ఏదో వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. చూడండి అందరూ ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారో మా ఊర్లో. ఇలా బ్యాక్ సైడ్కి మట్ చేసుకొని దాన్ని ఇంకొక అంటే అది ఫ్లాట్గా ఉండాలి కదా, సో కింద ఏమైనా పెట్టుకొని నీట్గా కొట్టేసుకుంటే మనకి చాట అయితే రెడీ అయిపోతుంది. ఈవిడ మాత్రం బాగా కాలుస్తుంది వాటిని. ఇంకా ఎంత కాలిస్తే అంత డస్ట్ పోయిద్దంట, బాగుంటుంది. నేను వేస్ట్ ఏమో ఇవి అనుకున్నాను కానీ ఇవి ఇలా కూడా యూజ్ చేస్తున్నారు, నైస్. ఇక్కడ ఇంకొకటి ఒకటి ఆల్రెడీ అయిపోయింది కదా, ఇంకొకటి సేమ్ అలానే ఇలా మర్చుకొని ఇలా ఫ్లాట్ చేసేసుకొని వాటిని అలా మర్చేస్తారు. చూడండి ఇంత బాగా మర్చారు, నైస్ కదా. అండ్ అవి మనకి కొంచెం గుచ్చుకుంటాయి కదా, అలా గుచ్చుకోకుండా కొంచెం పార్ట్ని పైకి పెట్టుకోవాలి. అది ఇప్పుడు ఇలా వెనక్కి వంచేసుకుంటున్నారు. సో మనకు అది అప్పుడు షార్ప్గా ఉన్నది మొత్తం కవర్ అయిపోతుంది కదా, సో మనకేం గుచ్చుకోదు. ఇలా ఏమన్నా నీట్గా లేకపోయినా ఆవిడ క్లీన్ చేసేస్తుంది. ఇలా మనకి చాట్ అయితే రెడీ అయిపోయింది. అది ఫ్లాట్గా లేకపోతే కొంచెం సేపు నీట్గా అలా కొట్టుకుంటే ఈక్వల్గా ఫ్లాట్ అయిపోతుంది అన్నమాట. ఇలా నీట్గా చేసేసుకున్నారు, మొత్తం ఫ్లాట్గా చేసేస్తున్నారు దీన్ని. ఇది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి, ఎందుకంటే నాకైతే చాలా బాగా అనిపించింది. ఇలా మనం ఇంట్లో ఉన్న వాటిని వేస్ట్ చేయకుండా రీయూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది చూడండి, వెరీ నైస్. ఇలానే ఉన్న ఆ 2 చాటల్ని కూడా చేసేసారనమాట. అండ్ ఇక్కడ కొంతమంది పెద్ద మనుషులు ఫైనల్లీ మనకు చాటలు అయితే రెడీ అయిపోయాయి. ఈ వీడియో ఎలా అనిపించిందో మీరైతే కమెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.
comment and share guys. Bye.